నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో దృష్టిలో తీసుకోరి. అండ్ ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటాం. కానీ దానికంటే ముందు నిన్న నైట్ ఎపిసోడ్ రివ్యూ ఉంటది. అది చూసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వచ్చి ఇది చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఎపిసోడ్ రివ్యూ. ఫన్ ఉంటది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది, పాయింట్ ఉంటది, ఫ్రస్ట్రేషన్ ఉంటది. అన్ని రకాల నవరసాలు మేళవించిందే మన ఎపిసోడ్ రివ్యూస్. ఫస్ట్ అది చూడండి. ఆ తర్వాత వార్తలు చదివినట్టుగా మిడ్‌నైట్ ముచ్చట్లు అండ్ అప్డేట్లు, నామినేషన్ అప్డేట్లన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? అది చూడాలి ఎపిసోడ్ రివ్యూ. ఓకే, రైట్. ఆ తర్వాత ఇట్రారి. రైట్, కంటిన్యూ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరి. అట్నే హైప్ కూడా ఇయ్యరి. అర్థమవుతుందా? మీరు ఇచ్చే లైకే బూస్టు, హార్లిక్స్, బోన్విటా, రెడ్ బుల్ కూడా. తెలుసు కదా, రెడ్ బుల్ గివ్స్ వింగ్స్ అంటారు కదా. ఇక్కడ లైక్స్ గివ్స్ వ్యూస్. అర్థమైందా? కొట్టురు ప్లీజ్. రైట్, కంటిన్యూ. కొట్టావా? కొట్టు అన్న, కొట్టురా. అదే నీ కొట్టాక కొట్టావా? ఓ చెలే, కొట్టు అన్నా, కొట్టు తమి. ఈ వీడియోలో మనం 2 టాపిక్లు ఒక క్లారిఫికేషన్ తీసుకోబోతున్నాం. ఒక టాపిక్ వచ్చేసి నిన్న రాత్రి మిడ్‌నైట్ ముచ్చట్లు. అదే నాగార్జున సార్ ఓకే, ఇక మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా 2 కల్లేసి ఉంచండి, టాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సాటర్డే అని చెప్పి వెళ్ళిపోయారా. వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళు పండుకునేదాకా ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు అన్నది ఒక టాపిక్. రెండోది వచ్చేసి ఈ నామినేషన్లకు సంబంధించిన ప్రోమో టీవీలో వస్తుంది కదా, ఆ ప్రోమో వచ్చింది. సో ఆ ప్రోమోలో ఉన్న ముచ్చట కంటే ఎక్కువ ముచ్చట మనకు మ్యాక్సిమస్ డిగ్మస్ మెరిడియస్ చెప్పిండు. అంటే మిగతా వాళ్ళ నామినేషన్స్ కూడా ఏంటి, టోటల్గా అందరూ ఎవరిని నామినేట్ చేశారు, అది పూర్తి నామినేషన్ కాదు, అది నామినేషన్స్ పార్ట్ 1. ఈ వీడియో పార్ట్ 1, పార్ట్ 2 కాదు అనేది, నామినేషన్స్ పార్ట్ 1. అది ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్ ప్రాసెస్ ఏంటంటే సీక్రెట్ నామినేషన్ చేయాలి. దానికి ఒక స్కెచ్ చేసినారంట బిగ్ బాస్ మామ. సాటుకి అయితే వాళ్ళు ఎట్లా మాట్లాడతారని తెలుసుకుని ఒక స్కెచ్ ఇచ్చింది, బ్యూటిఫుల్ స్కెచ్. అయితే దానిలో లెవెల్ 2 కూడా ఉంటుంది. ఆ లెవెల్ 2లో చాలా గట్టి పంచాయతీలు జరిగినాయి. సో ఆ పంచాయతీలు ఏంది అన్నీ మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఒక క్లారిఫికేషన్. అంటే ఎమోషన్స్ కామెడీయా, సీరియల్ ఎమోషన్ అని ఎట్లా అంటావు, సీరియలా రియలా అని అట్లాంటి ఎట్ట పెట్టినావు తమ్నేల్స్ అని చాలా ఫ్యూ లెస్ కామెంట్స్. అంటే గట్టిగా అంటే 10 కామెంట్లు కూడా రాలేదనుకోర్రి, వేల కామెంట్లలో. సో ఆ కామెంట్స్కి కూడా నేను, అంటే ఆ కామెంట్స్ కొన్ని కూడా కాదు, బయట కొన్ని వీడియోలు చూసినాను. నేను చూసినాక నాకే అనిపించింది, అరే ఏంది ఇది, అంటే ఈ యాంగిల్లోకి ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు ఇదంతా సబ్జెక్టు, సరే మాట్లాడదాం దీని మీద అనిపించింది. సో తనుజ ఏడవడం వెనకాల వాళ్ళ సిస్టర్ మ్యారేజే కారణమా, లేదంటే అక్కడ చూసింది మనకి సీరియల్ డ్రామానా ఏంటనే దాని మీద క్లారిఫికేషన్. అంటే ఇంక ఇది ఫైనల్, దీని గురించి మాట్లాడేది మళ్ళీ మాట్లాడదలుచుకోవట్లేదు. సో ఫైనల్గా ఒకసారి మాట్లాడేసి క్లోజ్ చేస్తా. సరే రైట్, కానీ సీరియల్ రియల్ దాని గురించి మాట్లాడి క్లోజ్ చేస్తా. రైట్, ఫస్ట్ థింగ్, నిన్న రాత్రి ముచ్చట్లు ఏమి లేవబ్బా, ఏమి లేవు. లిటరల్లీ వాళ్ళు కాఫీ పెట్టుకున్నారు, తాగారు, అన్నం ఫ్రైడ్ రైస్ ఏమో చేసుకున్నారు, తిన్నారు, పన్నారు, అంతే. కానీ మధ్యలో చిన్న గుసగుసలు, యాక్చువల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, అవి వెనకాల ఎక్కడో వినబడుతున్నాయి, అవిటిని చూపిస్తలేరు. బిగ్ బాస్ టీమ్కి చాలా అంటే హంబుల్ రిక్వెస్ట్. ఎంత ప్రేమపూర్వకంగా అడుగుతున్నా అంటే, డిస్కషన్స్ వేయకపోతే లైవ్ బంద్ చేయరు. ఇది రిక్వెస్ట్. ఎందుకంటే డిస్కషన్స్ లేకుండా ఊరికనే ప్లెయిన్గా వాళ్ళు చాయ్ తాగేది, కాఫీ తాగేది, అన్నం తినేది, బాత్రూమ్లు కడుక్కునేది, అవి చూసడానికి మేము లైవ్కి పే చేయట్లేదు. వీఆర్ టేకింగ్ సబ్స్క్రిప్షన్ ఫర్ నాట్ దట్. వాళ్ళు బాత్రూంలలో పన్ను తోముకునేది, మొఖాలు కడుక్కునేది, చలికాలం కాబట్టి ముఖం బలుగుతుందని చెప్పి వ్యాజిలిన్ రుద్దుకునేవి, అవి చూడడానికి కాదు మేము పే చేస్తున్నది. డిస్కషన్స్, ఆ డిస్కషన్స్ మీరు కంప్లీట్గా జీరో డిస్కషన్స్ ఇద్దాం అనుకుంటే ముందే చెప్పేయండి, మేము అనవసరంగా సబ్స్క్రిప్షన్స్ తీసుకోం నెక్స్ట్ సీజన్లో. అండ్ ఇంకోటి, దాని గురించి బాధలు పడం, అంటే ఏం వస్తుందో ఏం రాదో, మిస్ అవుతుంది ఏమో, ఈ టెన్షన్ మాకొద్దు, వేస్ట్. ఎందుకంటే అంటే మాలాంటి వాళ్ళకి ఇంపార్టెంట్, మిగతా జనాలందరికీ ఇంపార్టెంట్ లేదు. వాళ్ళు పని తోమేడిదే చూస్తారు, వాళ్ళంతా మొహం కడుకునేది చూస్తారు, ఇంకా పైగానాలకు వేడిదే చూస్తారు అని మీ ఉద్దేశాలు అయితే కనుక అందరినీ మీరు గ్రాంటెడ్గా తీసుకుని అంటే వాళ్ళు పే చేస్తున్న డబ్బులకి అన్యాయం చేస్తున్నట్టు. సరే పోన్లే, ఇదంతా సోది ముచ్చట. ఒకటి చెప్పాలంటే, డిస్కషన్స్ చేస్తే లైవ్ ఉంచాలి, లేదంటే లైవ్ ఉంచొద్దు, వేస్ట్. రైట్, ఏది వేయొద్దు, అన్ని ఎపిసోడ్కి దాచుకోవాలి అంటే అన్నీ వేసుకుని ఒక గంటలో ఎన్ని దాచుకొని చూపిస్తావు, ఎన్ని ఎత్తావు అందులో ఒక గంటలో, 24 గంటల్లో జరిగింది ఒక గంటలో ఎడబట్టిస్తావు. సరిపోన్లే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇల్లు నాగార్జున సార్ వెళ్ళంగానే కాఫీ పెట్టుకోవడానికి తనుజ అక్కడ కాఫీ పెడుతుంది. ప్రతిసారి కూడా నాగార్జున సార్ వెళ్ళంగానే కాఫీయో టీయో ఆమెను పెట్టడం స్టార్ట్ చేస్తుంది, మనం చూస్తూ ఉంటాం. సో చేస్తున్న టైంలో మనకి వెనకాల దివ్య నిఖితకి రీతుకు మధ్యలో ఒక పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీని మనకి ఎంత దారుణంగా చూపించారంటే, అసలు వాళ్ళు చూపించని కూడా చూపించలే, అసలు వాళ్ళకి ఒక ఫ్రేమ్ పెట్టలే, ఒక క్లోజ్ చేయలే, వాళ్ళ డిస్కషన్ని చూపించలేదు. అక్కడ ఏం జరిగిందంటే, రీతు రేపు నామినేషన్స్కి ముందే స్కెచ్ రెడీ చేసుకుంటుంది. అంటే రీతు ఆల్రెడీ ఏమైంది, మన కెప్టెన్ అయింది కాబట్టి ఆమెకేం నామినేషన్ గండం లేదు. కానీ అక్కడ రీతుకి కూడా ఒకరిని నామినేట్ చేయాల్సి వస్తే అన్న పాయింట్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ స్టార్ట్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న దాంట్లో ఇమాన్యుల్ నాకంటే బాగా ఆడతాడు నాకు చెప్పిర్రు అన్నట్టుగా. అంటే ఇంకా డిస్కషన్స్లో నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేసినావు అనేది పాయింట్. అంటే భరణి అన్న, ఇమాన్యుల్, ఈమె
అండ్ సంజన గారు ఉన్నప్పుడు సంజన గారిని ఫస్ట్ పంపించేసారు. ఆమె ఏడ్చుకుంటూ పోయింది. ఆ తర్వాత నువ్వెందుకు పోయినావు అనే డిస్కషన్. నీకంటే ఇమాన్యుల్ బాగా ఆడతాడు, నీకంటే బర్నీ గారు బాగా ఆడతారు అంటే ఇమాన్యుల్ బాగా ఆడతాడు, నాకైతే నమ్మకం ఉంది అంటే, ఓహో ఇమాన్యుల్ బాగా ఆడతాడు కాబట్టి నువ్వు సాక్రిఫైస్ చేసినావు అంటే, నేను సాక్రిఫైస్ చేయలేదు, నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తా అంటే, నేను ఒప్పుకుంటున్నా ఇమాన్యుల్ బాగా ఆడతాడు, గేమ్స్ వరకు టాస్క్ల వరకు గేమ్లు బాగానే ఆడతాడు, నాకంటే బాగా ఆడతాడు అంటే, నీకంటే బాగా ఆడతాడు కాబట్టి నువ్వు అందుకని చెప్పి ఇమాన్యుల్ బర్నీ వాళ్ళని వదిలేసి నువ్వు అవుట్ అయ్యావు అని అంటే, వాళ్ళు బాగా ఆడతారు అని అంటే, నువ్వు బాగా ఆడవనే కదా అని అంటే, నేను బాగా ఆడను అని నేను చెప్పట్లేదు, నాకంటే అతను బాగా ఆడతాడు అని చెప్తున్నా. అండ్ మరి నువ్వెందుకు సాక్రిఫైస్ చేసినావు అంటే, ఇప్పుడు ఆయన ఇప్పటి వరకు బర్నీ గారు కెప్టెన్ కాలేదు కాబట్టి నేను వదిలేసిన. ఓహో ఆయన కెప్టెన్ కాలేదని చెప్పి నువ్వు సాక్రిఫైస్ చేసినావు అనమాట. సాక్రిఫైజ్ అని కాదు అని అంటే, సాక్రిఫైస్ కాబట్టి వదిలేసినావు కదా, లేదంటే ఎందుకు వదిలేస్తారు, దాని సాక్రిఫైజే కదా అనేది, దాన్ని సాక్రిఫైజే అంటారు అని అంటుంది. అంటే ఏం లేదు, నువ్వు నీ గేమ్ కోసం నువ్వు గట్టిగా ఫైట్ చేయకుండా సాక్రిఫైస్ చేసినావు అని చెప్పి ఒక బ్రాండ్, ఒక ముద్ర వేయడానికి రీతు గట్టి ప్రయత్నం చేస్తుంది. అరే అక్కడ ఎవరైనా ఉంటారు, ఎవరైనా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డిమాండ్ పవన్ చేసింది సాక్రిఫైస్ అంటే తన ఆట మీద ఇంట్రెస్ట్ లేదా, ఆయనకంటే రీతు బాగా ఆడుతుందనా, లేదు కళ్యాణ్ సాక్రిఫైస్ చేసిందా, కాదు కదా, ఓటింగ్ ప్రకారంగా వెళ్ళారు కదా, ఓటింగ్ ప్రకారంగా డిస్కషన్స్ జరిగినట్టే కదా. ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు పంపించారు, కళ్యాణ్ కంటే రీతు బాగా ఆడుతుందనా, లేదంటే కళ్యాణ్ సాక్రిఫైస్ చేసిందనా, కాదు కదా. అక్కడ దివ్య ఈ పాయింట్ వేసి కొట్టాలి కానీ కొట్టలేదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ నామినేషన్లో ఇట్లాంటి పాయింట్ పెడితే ఖచ్చితంగా రివర్స్లో మాట్లాడుతుంది. సో కానీ రీతు నామినేషన్స్ లేనట్టున్నాయి. రీతు సీక్రెట్ నామినేషన్స్లో కూడా రీతు పేరు లేదు. అంటే రీతు ఎవరిని సీక్రెట్ నామినేషన్స్ చేయలేదు. సో దానికి కారణం ఏందో మనకు రేపు బిగ్ బాస్ మా అనౌన్స్మెంట్ చూపిస్తే, అంటే లైవ్లో కూడా చూపించాడు, ఎట్లాగే ఎపిసోడ్లోనే చూపిస్తాడు, అప్పటిదాకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే ఏంటంటే రీతు దివ్యని సాక్రిఫైస్ చేసింది అన్న పాయింట్ మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కరెక్ట్గా దివ్య ఆలోచిస్తుంది, మళ్ళీ రిటర్న్లో ఖచ్చితంగా కొడుతుంది. అంటే ఇప్పుడు నీకోసం డిమాండ్ పవన్, నీకోసం సుమన్ శెట్టి అన్న, లేదంటే నీకోసం కళ్యాణ్ సాక్రిఫైస్ చేసినట్ట అంటే, నేను సుమన్ అన్న ఆడినగా గేమ్ అంటుంది, మరి కళ్యాణ్ చేసిండా డిమాండ్ చేసిండా అని డిస్కషన్ ఉంటుంది. ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయో ఉండయో కానీ నామినేషన్స్లో మాత్రం కళ్యాణ్ వర్సెస్ డిమాండ్ గట్టి పంచాయతీ జరిగింది అని గట్టి న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ప్రకారంగా అసలు ఈ సీజన్లోనే హైయెస్ట్ పెద్ద గొడవ అని చెప్పి అంటున్నారు. మరి అంత గొడవ జరుగుద్దా, మీదికి వేరు, కొట్లాడుకునేదాకా వేరు అని అంటున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్ ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, అంటే స్టార్టింగ్ డే నుంచి డే 3 డే 4 నుంచి జరుగుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రీతునే అప్పుడు, అంటే రీతుతోటే లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాక్షస ప్రయత్నం రీతుతోటే జరిగింది. రీతుతోటి మంచిగా ఉండడానికి, రీతుతో ఫ్రెండ్లీ ఉండడానికి, రీతుతో ఒక వైబు, ఒక కథ, ఒక లత్తు ఒకరు పోవడం, ఇంకో లత్తు ఇంకోలు పోవడం, అప్పుడు అఖిల్, అభిజిత్ వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది చూడు, ఆ టైప్లో సీన్లు చాలా ఉండేవి ఆ టైంలో. కంటిన్యూగా అది ఉండేది. అక్కడ నుంచి మొదలైంది. అది పెరుగుతూ ఆ మోసం చేసామనే టాపిక్ దగ్గర నుంచి ఇంకా రగులుకుంది. ఆ రగులుకున్నది ఇంకా పెరుగుతూ పోయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా నేను 7 టైమ్స్ నాకు క్యాప్టెన్సీ కంటెండర్ కాలేకపోయినా, నాకు ఫస్ట్ 2 టైమ్స్ నేను క్యాప్టెన్ అయినా అని చెప్పి నాకు ఎవరు కూడా ఎంకరేజ్ చేస్తలేదు. ప్రతిసారి కూడా నాకు సపోర్ట్ చేయకుండా తొక్కేస్తారు, ప్రతిసారి నన్ను తీసేస్తారు. ఈవెన్ నా రెబల్ దాంట్లో అసలు నాకు కాల్ కూడా రాలేదు, నేను రెబల్ కాదని అందరికీ తెలుసు, అయినా కానీ అందరు కలిసి స్ట్రాంగ్ అని చెప్పి తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అని ఈ బాధలన్నీ చెప్పుకున్న తర్వాత కళ్యాణ్ వచ్చి క్యాప్టెన్సీ కంటెండర్గా ఎవరిని తీసేద్దామని అనుకుంటున్నావు అంటే, 2 గ్రూపులుగా డివైడ్ చేయాలి అని మొన్న టాస్క్ని చూసిరా, 9 మంది ఉన్నారు, నలుగురు గ్రూప్గా డివైడ్ కావాలి కాబట్టి ఒకరిని తీసేయాలి అని అన్నప్పుడు, ఎవరిని తీసేయాలి అని అంటే అందరూ దివ్యనికిత, అదే పంచాయతీ దివ్యనికిత తనుజ పంచాయతీ టైంలో అందరూ ఏమంటారు, తనుజ అని అంటారు, లేదంటే ఇమంజులు అని అంటారు. కానీ సడన్గా డిఫరెంట్గా కళ్యాణ్ వచ్చి నాకు డెమాన్ పవర్ ఉంటే టఫ్ అవుతుంది కాబట్టి డెమాన్ని తీసేస్తున్నా అని చెప్పిండు. సో ఇక్కడ మనకు డెమాన్ కూడా గట్టి గాలింది. అండ్ కళ్యాణ్కి ఏముంది, నన్ను మోసం చేసిండు ఇతను అని చెప్పి అది అప్పటి నుంచి క్యారీ అవుతుంది. దీనికి డిమాన్ కూడా నేను మోసం చేసినాను అంటాడు. నెక్స్ట్ వీక్ నేను క్యాప్టెన్సీకి సపోర్ట్ చేసి ఓటేసినా అది మాత్రం గుర్తుంచుకోవట్లేడు అన్న పాయింట్ని పెట్టుకొని డిమాన్. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ బాండ్ లేదు అని చెప్పి డైరెక్ట్గా తనుజ అడిగినప్పుడు డిమాండ్ కూడా, నాకు అడిగే పెద్ద ఫ్రెండ్షిప్ ఏం లేదు, స్టార్టింగ్ నుంచి లేదు, మాకు అగ్ని పరీక్షలు కూడా హై బై రిలేషన్షిప్ దోస్తానే లేదు అని చెప్పి చెప్పిన మాటలు కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే సీక్వెన్స్ లోపల రగిలిపోతున్న కోల్డ్ వార్ ఇద్దరికీ ఉంది. ఈ కోల్డ్ వార్ ఇప్పుడు డైరెక్ట్ ఏమంటారు అది వార్ ఫైర్ అయింది అన్నట్టు. ఈ ఇద్దరు కూడా సీజ్ ఫైర్ పోయి వార్ ఫైర్కి వచ్చారు. ఇన్ని రోజులు సీజ్ ఫైర్ లెక్క నడుస్తుంది, ఇప్పుడు వార్ ఫైర్ అయింది, ప్రత్యక్ష యుద్ధం అవుతుంది అనమాట. సో ఇక ఇద్దరు కొట్లాడుకోవడం స్టార్ట్ అయింది. ఇక గల్లా పట్టుకునే కాడికి పోయిందని ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మరి అది నిజమా ఎంత చూపిస్తారో తెలియదు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో రీతు చౌదరి కూడా వచ్చింది కాబట్టి డెమాన్ సైడ్ రీతు తీసుకొని రీతు డెమాన్ వర్సెస్ కళ్యాణ్ జరిగింది. సో రీతు డెమాన్ వర్సెస్ కళ్యాణ్ జరిగితే మాత్రం డిమాండ్కి మైనస్ అవుతుంది, లేదు కళ్యాణ్ వర్సెస్ డిమాండ్ జరిగినప్పుడు డిమాండ్కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ బయట చూస్తుంటే ఈ కళ్యాణ్కి ఎక్కువగా మరి ఫ్యాన్స్ నిజంగా ఉన్నారా, లేదంటే ఫ్యాన్ పేజెసే ఉన్నాయా, ఫ్యాన్ పిఆర్ ఉందా, ఏదో పక్కన పెట్టండి, జనాలు కామన్ ఆడియన్స్ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారంటే మొన్న వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వివత్సంగా పాజిటివిటీ అయితే వచ్చింది. అంతకంటే ముందు కూడా కొంచెం వచ్చింది, సోల్జర్ అనే ఒక పాయింట్ తోటి వచ్చింది. సో విన్నింగ్ రేస్లో కొంచెం పోరాడడానికి, కొంచెం కొట్లాడడానికి కనీసం తనుజకి ఈక్వల్గా ఉన్నట్టుగా వస్తుంది కాబట్టి అది కూడా కొంచెం ప్లస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. గెలిచేటోడి గెలవనిద్దాంలే, నా ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనే సెన్స్లో ఉంటుంది మన జనాలు.
మన ప్రజానీకం ఎట్లుంటదంటే, వాడే గెలిచేతట్టున్నాడురా, నా ఓటు ఎందుకు వేస్ట్ చేసుకున్నావు, వాడికే ఏత్తా అనే సెన్స్‌లో ఉంటరు కదా! సో, ఈ లెక్కన కళ్యాణ్‌కి బానే సపోర్ట్ ఉంది కాబట్టి, కళ్యాణ్‌కి, డిమాన్‌కి మధ్యలో పంచాయతీ జరిగితే కళ్యాణ్‌కి ప్లస్ కావచ్చు అని నాకనిపిస్తుంది. ఇద్దరి కథ ఒకటే, ఇద్దరి స్టోరీ ఒకటే, ఇద్దరి లైఫ్ స్టైల్స్ అంటే కొంచెం చిన్న స్థాయి నుంచి వచ్చినోళ్ళే అంతా గానీ, కళ్యాణ్‌కి సెట్ అయింది. కళ్యాణ్ ఎందుకంటే ఆ సింపతిని గెయిన్ చేసుకున్నాడు. ఏడుస్తాడు, కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు. అదే డెమాన్‌కి ఇన్ని ఉన్నాయి. సిట్యుయేషన్స్ అట్లున్నాయి. వాళ్ళ నాన్న అట్లున్నాడు. అయినా గానీ ఆ సింపతికి మాత్రం వాడుకోలేదు. ఈవెన్ నిన్న గూడా వాళ్ళ నాన్నొచ్చినప్పుడు గూడా కనీసం అంటే సింపతికి యూజ్ చేసుకోవాలి అనే సెన్స్‌లో కూడా అతను లేడు. అసలు అటు ఫేక్ సింపతి క్రియేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతోటైతే లేడు. చేసుకుంటేనే ఫ్యాన్స్ అయితారు. ఫ్యాన్స్ అయితేనే ఇతను చెప్పిన పాయింట్స్ రైటా రాంగా అనేది, రాంగ్ చేసినా రైట్ అని చెప్పి మషూష్ మారేడుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు తనుజ చూడు, నాకెవ్వరు సపోర్ట్ లేరన్నా గానీ వాళ్ళ టీమ్ ఏం చేసింది? సపోర్ట్ లేదు అన్నది ఎందుకో తెలుసా? ఎమోషనల్ సపోర్ట్ ఎవరు లేరు అన్న సెన్స్‌లో చేసింది. మళ్ళీ మొన్న సపోర్ట్ ఉంది నాకు, నేను ఆ రోజు ఊరికనే అన్నా అన్నట్టుగా చెప్పినాక మరి దాన్ని ఎట్లా తిప్పుతారు. ఏదో ఒక రకంగా చేసి చూసిరా, ఎవరు సపోర్ట్ లేకపోయినా గానీ మా తనుజ సపోర్ట్ ఓకే. నాకు సపోర్ట్ ఉంది అన్నట్టుగా చెప్తుంది అంటే ఎంత మంచిది అని చెప్పి చెప్తారు. అంటే ఆ పీఆర్ టీమ్స్, ఆ స్ట్రాటజీ, ఆ ఫ్యాన్స్ అవన్నీ మలుపుతా ఉంటారు, తిప్పుతా ఉంటారు. ఇట్లంటే చిత్తంటే బొత్తంటారు, బొత్తంటే చిత్తంటారు. మొత్తానికైతే మా కంటెస్టెంట్ తోపు తురుంఖాన అని అంటారు. అది డెమాన్ సైడ్ ఎక్కడ కూడా కనబడతలేదు. అంటే డెమాన్ పీఆర్ కావచ్చు, డెమాన్ ఫ్రెండ్స్ కావచ్చు, డెమాన్ ఫ్యాన్స్ కావచ్చు, ఇదేం ఫామ్ కాలేదు. దానివల్ల పెద్ద మైనస్. రైట్. ఇక మనకి మిడ్‌నైట్‌లో మళ్ళీ దీని తర్వాత ఏంటంటే ఈ ఈ పంచాయతీ అయింది కదా! దివ్య అది అయిపోయిన తర్వాత వాళ్ళు కాఫీ పెట్టుకున్నారు. బయటకు పోయి తాగడానికి కూర్చున్నారు. బయట తెరవలే అప్పటికే, కొద్దిసేపటికి తెరిచిరు. తర్వాత సుమన్ తనుజ వీళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుండి కాఫీ తాగుతారు. కాఫీ తాగుకుంటా నామినేషన్ ఈసారి లేదంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. ఎలిమినేషన్ ఈ వారం లేదంటే డబుల్ ఎలిమినేషనే కదా అని అంటే, ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుంది. డబుల్ ఎలిమినేషనే ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషనే చేయాలి. ఎందుకంటే అనగానే సుమన్ నుండి ఇక చెప్తాడు, అదే అనుకుంటున్నా, కౌంట్ చేస్తున్నా నేను. 11th వీక్ అయిపోయింది కదా, 12th వీక్. ఇప్పుడు మరి నామినేషన్ ఎలిమినేషన్ జరగలేదంటే ఇప్పుడు 9 మంది ఉన్నాము. 12th వీక్కి డబుల్ చేస్తే 13th 14th ఉంటుంది, ఆ తర్వాత 15th కదా. ఏమంటావు తనుజ అని అంటే, అవునవును అని చెప్పి అవునవును అని చెప్పి ఆమె అంటుంది. కరెక్టే కదా అని అంటుంది. ఈయన లెక్క కరెక్టే. ఇప్పుడు చూడు, 12th వీక్కి 11th వీక్ నామినేషన్ నుంచి ఎలిమినేషన్ జరగలేదు. 12th వీక్ ఉంది, 13th వీక్ ఉంది, 14th వీక్ ఉంది, 15th వీక్ డైరెక్ట్గా టాప్ అయ్యాయి. కాబట్టి 12th వీక్ ఎండింగ్కి ఇప్పుడు 9 మెంబర్స్ ఉంటే ఇద్దరిని తీసేస్తే 7 మెంబర్స్ అవుతారు. అది 13th వీక్ ఒకరిని తీసేస్తే నెక్స్ట్ వీక్కి 6 మెంబర్స్ అవుతారు. 14th వీక్ ఒకరిని తీసేస్తే టాప్ 5కి 5 మెంబర్స్ అవుతారు. టాప్ 5కి పోయింది అనౌన్స్ చేయొచ్చు. కానీ అంటే ఇక్కడ క్యాప్టెన్సీ ఉండదు. ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఈ వారం ఒకటి క్యాప్టెన్సీ ఉంటుంది. నెక్స్ట్ నుంచి టికెట్ టు ఫినాలే, టీటీఎఫ్ అనో లేదంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనో ఏదో ఒక గేమ్ పెడతారు. ఇదే జరగబోతుంది మనకి ఫర్దర్గా. సో ఇప్పుడు ఉన్నాయే కరెక్ట్గా చెప్పాలంటే 12th, 13th, 14th ఈ 3 వారాలు ఉన్నాయి. ఆట ఆడితే ఈ 3 వారాలలో ఆడాలి, లేదంటే లేదు. ఏదైనా గింజెస్ జరిగితే ఈ 2 వారాలలో జరుగుతాయి. ఆ 14th వీక్ కూడా పెద్దగా చేంజ్ జరిగేదేం లేదు. సో ఇది జరగబోతుంది. డబుల్ ఎలిమినేషన్ పెడితేనే టాప్ 5 అవుతుంది. ఏ ఒక్క వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టకపోయినా టాప్ 6 అవుతుంది. ఇదివరకే మనకి టాప్ 6 ఎవరు ఉంటారు అని చెప్పి ఆడియన్స్తో అడిగించింది కాబట్టి మేబీ ఈ వీక్ అంటే ఈ సీజన్లో ఉంటే టాప్ 6 అవ్వచ్చు. టాప్ 6 దాన్ని తిప్పితేంది BB6 BB9. ఇవాళ ఒకరు కామెంట్ చేసిరబ్బా, BB6కి BB9కి డిఫరెన్స్ ఏంది అని. అంటే BB6లో మంచితనం అనే పాయింట్లో మొత్తం ఆగమాగం అయిపోయింది. ఈ సీజన్లో బంధాలు అనే పాయింట్స్ తోటి ఆగమైపోయింది. ఈ బంధాలు ఈవెన్ వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు సరే చెప్తాలే తర్వాత. అయితే ఇక్కడ సుమనన్న క్యాలిక్యులేషన్ కరెక్టే. సుమనన్న కూడా స్కెచ్ చేస్తూ ఉంటాడు కదా, అంటే మనం ఈ నెక్స్ట్ వీక్ ఉంటామా, ఆ తర్వాత ఫర్దర్గా ఉంటామా, వెళ్ళిపోతామా తెలియదు కదా, టాప్ 5లో ఉంటామా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. రైట్. ఇప్పటిదాకా గుంజడమే గ్రేట్ అబ్బా సుమనన్న. టాప్ 5 దాకా పోయిందంటే ఇంకా అసలు ఆ ఓటింగ్కి మనం ఆ మ్యాజికల్ ఓటింగ్కి దండాలు పెట్టాల్సిందే. రైట్. అండ్ నెక్స్ట్ సంజన, ఇమాన్యుల్ వీళ్ళిద్దరు బయట మాట్లాడుకుంటాం అని చెప్పి కూర్చున్నారు. అక్కడికి ఎవరు వస్తారబ్బా, ఎవరు వస్తే మేమిద్దరం తనుజనే వస్తుంది అనుకుంటా. వచ్చి మాట్లాడుతూ ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం, ప్రశాంతంగా మాట్లాడుకున్న తర్వాత అంటే ఇక్కడ తనుజ ఫుల్ హ్యాపీగా ఉంది, ఫుల్ ఎగురుతుంది, ఫుల్ దుంకుతుంది, మొత్తం ఆగమాగం చేస్తుంది. ఎందుకు ఆగమాగం చేస్తున్నావు అంటే సో ఫుల్ హ్యాపీగా ఉంది, అంటే ఫుల్ హైపర్లో ఉంది, టాప్లో ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ పవన్ వచ్చిండు, కాబట్టి హ్యాపీగా ఉందన్నమాట. వీళ్ళిద్దరు డిస్కషన్స్ గురించి నేను తర్వాత మాట్లాడతా. సీరియల్ రియల్ దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడతా. ఇక్కడ తనుజ ఎగురుతుంది, దుంకుతుంది, ఇట్లా ఎంజాయ్ చేస్తుంది. ఫుల్ హైపర్లో ఉన్నావు కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నావు కదా అంటే అవును హ్యాపీగా ఉన్నాను అంటది తనుజ. డాన్సింగ్ ఓకే. తర్వాత ఇక్కడ
వచ్చి "నువ్వు కామెడీ చేస్తావు కదా నాన్న నాన్న నాన్న" అని. "అది చేయవా? ఈ మంజులు చేయవా? చేయవా? లేవా? లేచి లేచి చేయి లేచి" అంటే లేచి చేయాలా ఇంకా? నాకు ఓపిక లేదు. నేను ప్రశాంతంగా మా అమ్మతోని మాట్లాడతా. ఆ తర్వాత నేను చేస్తానంటే ఈయన "అబ్బా! చేయవా? చేయవా? చేయవా?" అని అంటది. మరి చేసిందో లేదో మనకు కట్టు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. సంజనక్క అంటది, "నాకసలు సోలో గేమే రాలేదురా. వచ్చుంటే గనుక నిరూపించుకునేదాన్ని. ఎక్కడొచ్చిందిరా సోలో గేమ్? అప్పుడెప్పుడో ఒక గేమ్ వచ్చింది. హ్మ్. అదేం లేదు" అనంగానే ఈ మంజులు చెప్తాడు, "అమ్మా వీళ్ళందరూ వచ్చి చెప్పింది మమ్మీ, వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి చెప్పింది గేమ్ గురించి. అంటే గేమ్ అంటే టాస్క్లు కాదు మమ్మీ. గేమ్ ఆడాల్సిన అవసరమనే లేదు. నువ్వు గేమ్ ఆడితేనే ఇక్కడ దాకా వచ్చినా అనుకుంటే పొరపాటే. అసలు గేమ్లో గెలవడము, గేమ్ల గురించి ఆలోచించడం ఇవన్నీ పక్కన పెట్టిగా. టాస్క్లు కాదు, బాగా టాస్క్లు ఆడితే మనం ఇక్కడ ఉన్నామని కాదు. మైండ్ ఖరాబ్ చేసుకోకు ఫస్ట్ చెప్తున్నా" అంటే, "లేదురా నేనేం ఖరాబ్ చేసుకోను" అని చెప్పి సంజనక్క అంటది. ఈ మంజులుండి, "టాస్క్లు బాగా ఆడితేనే ఇక్కడ దాకా వచ్చావని అనుకుంటున్నావా నువ్వు? కాదు కదా" అని అంటే, "లేదురా 25% టాస్క్లు ఉంటాయి, 75% మన బిహేవియర్ ఉంటుంది" అన్నట్టు చెప్తే ఈ మంజులుండి, "మిగతావంతా గేమే, ప్రతిదీ గేమే, టాస్క్లు ఒకటే గేమ్ కాదు" అని ఇవన్నీ చెప్తుండు. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, ఈ మంజుల నువ్వేనా చెప్పేది? ఏ టాస్క్ వచ్చినా గెలవాలి 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 అని ఆడతావు. గెలిచేదాకా ఆడతావు, గట్టిగా ఆడతావు, గెలుస్తావు, ఇవన్నీ చేస్తున్నావు కదా. మరి గేమ్ అంటే గదొకటే గేమ్ కాదు, ఇదంతా గేమ్ అని చెప్పి తెలిసినప్పుడు నువ్వెందుకు ఆ గేములలో గెలవాలని, ఆ గేమ్లు ఆడాలని, కెప్టెన్ కావాలని, ఎందుకు అవన్నిటికి తపన 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 ఓ ఎగబడతావు ఎందుకు? మొన్న అందరూ కంటెండర్‌గా ఎవరిని తీసేయాలి అన్నప్పుడు తనుజ అని చెప్తుంటే నాకు కూడా తనుజ అని చెప్పి నువ్వు చెప్పడం ఎందుకు? లేదు, ఇక్కడ అందరికంటే ఎక్కువగా ఇమ్యూనిటీ తీసుకున్నాను నేను. ఎక్కువ వారాలు నేను నామినేషన్‌లోకి రాలేదు. కాబట్టి నేను స్వచ్ఛందంగా ఈ కెప్టెన్సీ రేస్‌లోకెళ్ళి తప్పుకుంటున్నా అన్నా గాని అందరూ సపోర్ట్‌లు కొట్టేటోళ్ళే. అరే అట్టెట్టా గివ్ అప్ ఇచ్చినావు అని చెప్పి అనేటోడు కూడా లేడు. ఈయనేమో టాస్కులు అని తన్నాడతాడు. ఇక్కడనేమో టాస్కులు కాదురా, ఈ టాస్కులు కాదమ్మా గేమ్ అంటే, టాస్కులు కాదు అని చెప్తుంటే నాకు ఈయన చేసేది మళ్ళీ రిటర్న్‌లో చెప్తున్నట్టుగా అనిపించింది. అంటే రివర్స్‌లో చెప్తున్నట్టుగా అనిపించింది. సో అది. ఆ తర్వాత సుమనన్న నాకు చెప్పట్లేదు ఎందుకు? నాకు చెప్పు అని చెప్పి పక్కన పోరుతాడు. పక్కన అంటే ఏ గేమ్ గురించి మాట్లాడుతున్నావు అంటే, అదే సీక్రెట్‌గా ఏదో మాట్లాడుకుంటారు కదా, నాకు చెప్తా అంటే సంజన అక్కుండి ఇమ్ము, ఇమ్ము డార్లింగ్, ఇమ్ము, చుమ్ము, చుమ్ము, ఇమ్ము అని చెప్పి క్యూటీ అని చెప్పి ఇట్లాంటి ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, అవి కంటిన్యూ అయితాయి. ఆ తర్వాత వాళ్ళు రేపు పొద్దుగాల ఏం చేసుకోవాలి, ఏంది అనే డిస్కషన్స్, ఫ్రైడ్ రైస్ తినడాలు అట్లాంటివన్నీ చూపించారు. ఆ తర్వాత పోయి పండుకున్నారు. అయిపోయింది. ఇక నామినేషన్స్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత క్లారిఫికేషన్ అనగా దాని గురించి చెప్తా. ఫస్ట్ క్లారిఫికేషన్ గురించే చెప్పేస్తాలే, చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుండొచ్చు. ఇగో ఒకటి చెప్తున్నా, నాకు వాళ్ళది సీరియల్ యాక్టింగ్ అనిపించింది డ్యామ్ షూర్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ దీనికి రివర్స్లో వెరైటీగా ఒక స్ట్రాటజీ వేసి చెప్తున్నారు. అదేంటంటే తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ రాలేకపోయారు, సో ఆమెకి చాలా బాధ ఉంటుంది, ఆ బాధలో ఏడ్చింది అండ్ వీళ్ళు వచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, అంతే తప్ప అక్కడ ఎట్లా రాంగ్ అనిపించింది మీకు అని అంటే, ఆ తర్వాత దాని గురించి కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా చేస్తారు చెప్పండి ఒక మాట. ఆమె ఏమంటుంది, మర్యాద పురుషులు వచ్చి మందార పూలు చెవిలో పెట్టిర్రు అని చెప్పి అంటున్నారే, ముద్దు మాటలతో మందార పూలు చెవిలో పెట్టిర్రు, ఆ చెవిలో పెట్టిన మందార పూలతో మాలల్లి భగవంతుడికి ఇవ్వాలి, చెవిలో మందార పూలు అందరూ పెడతారు, మందారలో అందం ఉంది, ఇదంతా ఏంది సీరియల్ డ్రామా కాదా? రామ దీన్ని అంటారా సీరియల్ డ్రామా. ఎట్లా వెనకేసుకొని వస్తారు, ఎట్లా వెనకేసుకొని రావాలనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇంకా రెండోది ఇందులోనే పాయింట్, ఇప్పుడు అమ్మ నాన్న రాలేదు అన్న బాధతోటి ఆమె బిహేవ్ చేసిందా, లేదంటే నాకు ఆమె అమ్మే అని చెప్పిందా రాగానే, నాకు అమ్మ నాన్న రాలేదన్న బాధతోట, లేదంటే సిస్టర్ మ్యారేజ్ అవుతుంది నేను పోలేకపోతున్నాను బాధ, డిస్కషన్స్లో ఎక్కడైనా కనీసం మనకి మనసులో ఉందేమో, నువ్వు మనసులో పోయి వచ్చినావా, అక్కడ జరిగిన డిస్కషన్ ఏందో దాని గురించి మాట్లాడండి అయ్యా అంటే ఎన్నెందో కలిపి, ఏం లేదు టాప్లో ఉంది మెచ్చుకుంటే బాగుంటుంది, మనకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది అని చెప్పి చేయాలంటేనే చేయాలి, అట్లా లేదంటే చేయలేము తెలుసా. రియల్గా అది రియలా కాదా అని చెప్పి ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. ఎవరు కూడా ఇవన్నీ ఉండయి కదా మామూలుగా, మిగతా వాళ్ళందరూ చేయండి, వాళ్ళు చేస్తున్నట్టు అది సీరియల్ డ్రామా కాదా. ఇఫ్ ఇన్ కేస్ తనకు బాధ ఉంది, అబ్బా తనకు ఎమోషన్ ఉంది, వాళ్ళు రాలేదు అన్న బాధ ఉంది అంటే అసలు ఆ కన్వర్జేషన్ కానీ, ఆ ప్రాసెస్లో కానీ, ఆ స్టైల్లో కానీ జరగలేదు కదా అక్కడ. అసలు అక్కడ జరిగిన దానికి క్వైట్ ఆపోజిట్గా కొత్త పాయింట్ గాలిలో నుంచి పుట్టించి గిందు వల్ల ఏడిచింది, గిందు వల్ల ఇది జరిగింది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఎమోషన్, ఆ సీక్వెన్స్ అదంతా ఎట్లుంది, అది యాక్టింగ్ లాగా లేదా, డ్రామా లాగా లేదా. వేరే కంటెస్టెంట్ గురించి అక్కడికి వచ్చిన పవన్ సాయి అనేట ఆయన వేరే కంటెస్టెంట్ గురించి పొగుడుతుంటే టక్కన మధ్యలో ఆపి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తే అదేంటంటారు, అదొక స్క్రిప్ట్ లాగా లేదా, ఒక ప్లానింగ్ లాగా లేదా. దాన్ని ఎట్లా మెచ్చుకోవాలనిపిస్తుంది అంటే, ఐ మీన్ ఆ సిచ్యువేషన్ ఎట్లా మెచ్చుకోవాలనిపిస్తుంది, ఎమోషనల్ని కామెడీ చేస్తున్నారని చెప్పి మాట్లాడడం ఏంది, ఏమైనా బుర్ర తక్కువనా, బుద్ధి తక్కువనా, బుద్ధి ఏడవయిందిరా నాయన, జ్ఞానం బీక్తుందా షో కోసం అని చెప్పి. ఏది నిజం ఏది అబద్ధం కళ్ళలో కనబడతలేదా.
అక్కడ జరిగిందని ఎక్స్‌ప్లెయిన్ చేయరురా అంటే ఇంకేదో మూడో పాయింట్‌ని తీసుకొచ్చి ఏదో సూపర్ అని చెప్పడం. అంతే తప్ప ఇంకోటి లేదు. అక్కడ జరిగింది ఎక్స్‌ప్లెయిన్ చేయరు. అక్కడ జరిగింది కాదు. జరిగిన దాని మీదకెళ్ళి నిర్ణయాలు కాదు. కంటికి కనబడని నాలుగో సింహం గురించి స్టోరీలు చెప్పినట్టు ఉన్నది ముచ్చట. కనిపించే 3 సింహాలు అయన్నీ ఇడిచిపెట్టు. నాలుగో సింహం కనబడతలేదు గదిని కోసం పిటకథలు చెప్పినట్టు ఉంటది ముచ్చట. అది. కాబట్టి నేనేమన్నానంటే రియల్ ఈజ్ రియల్. రియల్ అనేది తెలిసిపోతుంది. రియల్ అనేది కూడా తెలిసిపోతుంది. డ్రామా ఏందో తెలిసిపోతుంది. కనిపించిన దాన్ని అబద్ధం అని చెప్పడం ఎందుకు? కనిపించింది ఏదో తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు సిస్టర్ మ్యారేజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫీలింగ్ సాడ్ ఉంటుంది. సో ఆ టాపిక్ జరగలే అక్కడ. ఈవెన్ మిస్టర్ పుట్టస్వామి ఆల్సో వెయిటింగ్. మీరు కప్పు పట్టుకొని వస్తే చూడాలని అనుకుంటున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడిండా? చెల్లె మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పలేదు కదా అన్నది. అప్పుడన్నా డౌట్ రావద్దా? అసలు అది కాదు కదా. ఆ ఎమోషన్ గురించి ఇక్కడ ఎమోషన్ డ్రామా పండించలేదని వీళ్ళకి బాండింగ్ ఉంది. అట్లా సీరియల్ ఎమోషన్ బాండింగ్ ఉంది. వీళ్ళ మధ్యలో బాండింగ్ ఉంది. వీళ్ళు సీరియల్ ఆర్టిస్టులు కాబట్టి ఆ డ్రామా చూపించారు అన్నా కానీ యాక్సెప్ట్ చేస్తా. కానీ అది రియలే, ఆమె ఎమోషన్ రియలే. ఏం మాట్లాడుతారయ్యా మీరు? తెలుగేనా? దీన్ని సమర్థించేటోళ్ళు ఉంటారయ్యా. సరే, నేను చాలా క్లారిటీగా ఉన్నబ్బా. అక్కడ జరిగిన దాంట్లో సగం పైన ఫేక్ ఉంది. అందుకే నాకు ఆ డ్రామా అనిపించింది. లేదు వాళ్ళు రియల్ లైఫ్లో కూడా అట్నే ఉంటారా? ఇక రియల్ లైఫ్లో కూడా అట్నే ఉంటారంటే రియాలిటీ చెక్ చేసుకోండి అబ్బా. మీ ఇళ్ళలో గట్టినే ఎడతారా? లేనిపోయింది ఇంకోటి ఎందుకు మూడో టాపిక్ తీసుకొచ్చి అటాచ్ చేసి మాట్లాడడం? చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. బుర్ర లేకపోతే అర్థం కాదు. బుద్ధి లేకపోతే జ్ఞానం లేకపోతే అర్థం కాదు. మీ ఇళ్ళలో కూడా గట్టినే ఎడతారంటే చెప్పుర్రి. అయినోళ్ళు రాలేదు. ఆ ఎమోషన్ చెప్పిన మా అమ్మ వస్తే బాగుండు, మా నాన్న వస్తే బాగుండు అని అనుకున్నా కానీ రాలేకపోయిర్రే అని అంటలేరు కదా. అది కాదు కదా డిస్కషన్ అక్కడ జరిగేది. దీన్ని ఎట్లా కవర్ చేస్తుర్రయ్యా? మా రివ్యూవర్లకు దండం పెట్టాలయ్యా. వాళ్ళు కూడా చూడు. అయినా దిస్ ఈజ్ బిజినెస్. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని లేపాలి. అప్పుడే మనకు సపోర్టర్లు వస్తారు, అప్పుడే మనకు ఫాలోవర్స్ వస్తారు అనేది స్కెచ్. మనకు ఆ స్కెచ్లు రావే. ఎప్పుడు బాగుపడతాడో సీను 65. అన్ని అబద్ధాలు చెప్తే పైకి వస్తామా అబ్బా. అబద్ధాలు చెప్పుడు రాదు. లంగ పనులు దొంగ పనులు చేస్తే జల్లి పైసలు వస్తాయి. అవి రావు. ఏం చేస్తాం? ఇంతే మనం. ఎంతమంది తెలుసా మన సభకరాజర్ ఫ్యామిలీ మెంబర్స్లో, సీనన్న నువ్వు కూడా మార్చుకో అన్న పద్ధతి, నువ్వు కూడా పైసలు సంపాదించు నేర్చుకో, ఎవరు హైలైట్ ఉంటే వాళ్ళనే లేపితే పైసలు వస్తాయి, లేపితే ఫాలోవర్స్ వస్తారు, లేపితే ఎక్కువ మంది చూస్తారు అని చెప్పి నాకు పర్సనల్గా కూడా ఫోన్ చేసి చెప్తున్నారు తెలుసా. చెప్తారు, సీనన్న జర మార్చుకో అన్న, నువ్వు పైకి రావాలని మాకుందన్న, నువ్వు ఎక్కువ మంది ఫాలోవర్స్ సంపాదించాలంటే ఎవరు టాప్లో ఉంటే వాడిని లేపాలన్నా, వాడిని గాలి కొట్టాలి, గ్యాస్ కొట్టాలి అంటారు. మీ ప్రేమకి నేనేం చెప్పాలి? నా వల్ల కాదే, నాకు రాదే నాలుకే మీద. సరే, ఓకే. నెక్స్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకొని మనం ఈ వీడియోని ఇక్కడ క్లోజ్ చేద్దాం. నామినేషన్స్లో పంచాయతీ సెకండ్ లెవెల్లో అయింది. ఫస్ట్ లెవెల్లో పంచాయతీలు జరగలేదు. ఫస్ట్ లెవెల్ ఎందుకు పెట్టిండు బిగ్ బాస్ మామ అంటే, వీళ్ళకి సీక్రెట్గా నామినేషన్స్ పెడితే వీళ్ళ మనసులో ఉన్నదంతా చెప్తారేమో అని పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? గదే సేఫ్ నామినేషన్స్ చేస్తారు. ఇప్పుడు సీక్రెట్ నామినేషన్స్ అని పెట్టినాక ఫస్ట్ లెవెల్లో సీక్రెట్ నామినేషన్స్ అని పెట్టిన తర్వాత ఒకరిని సీక్రెట్గా చేసి ఒకరిని డైరెక్ట్గా చేయడం అని ఉంటుందో అని ఎట్లా ఊహించుకుంటారు వాళ్ళు. అయితే సీక్రెట్గా చేస్తున్న టైంలో అయినా కనీసం తనుజ దివ్యం చేయాలి కదా. దివ్యకి తనుజకు పంచాయతీ అయింది కదా. దివ్య తనుజని చేయాలి కదా. దివ్యకి తనుజకు పంచాయతీ అయింది కదా. చేయలే. అంతా సేఫు. ఈ వారం బచాయించడానికి దివ్య ఏదో నాటకాలు ఆడిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. షో అనుకున్నాను నేను. తెలుసా, నిజంగా దివ్య తనుజని చేయాలి, తనుజ దివ్యం చేయాలి. నువ్వు వాడుకున్నావు అన్న మాట ఎందుకన్నా అన్న పంచాయతీ మీదకి వెళ్ళి చేయాలి. లేదంటే నువ్వు ఎట్లా అంటావు నన్ను బయట రివ్యూలు ఇచ్చుకొని ఇక్కడికి వచ్చి అది సరిపోక ఇడికి వచ్చినావు అని చెప్పి ఎట్లా అంటావు, నువ్వు ఎట్లా నోరు జారుతావు అని చెప్పి ఈమె చేయాలి. ఇట్లాంటివి కంటిన్యూ అయితే కనుక దివ్య సర్వైవ్ అవుతుంది. లేదు సల్లవాడితే సప్పగుంటా అని చెప్తే నెక్స్ట్ ఈ వీక్ బచాయించింది, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్లో టాటా బై బై అని చెప్పి పంపిస్తారు. ఊరికనే ఒక రోజు డ్రామా చేసేసి నెక్స్ట్ డే నేను అసలు మళ్ళీ నాకు ఆమె కొట్లాటే లేదు. మేమిద్దరం అక్క చెల్లెలు లేక అందాల మా ఊరి అక్క చెల్లెల్లే సమ్మక్క సారక్క అని అనుకుంటే కనుక టాటా బై బై అమ్మ అని పంపిస్తారు. సింపుల్. ఒక వారం బచాయించినాం అనుకుంటారు అంతే. రైట్. మనకు ఆ సీక్రెట్ నామినేషన్లో భాగంగా లెవెల్ 1లో ఇమాన్యుల్ వెళ్ళి డిమాండ్ పవన్ని నామినేట్ చేసిండు. రీజన్ ఏంటిదంటే, రీజన్ ఈజ్ గివప్ ఇవ్వడం. గివప్ ఎందుకు ఇచ్చిండు అంటే, అక్కడ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత రీతు, సుమన్ శెట్టి అన్న మొన్న డిస్కషన్స్ ఏమంటారు హంగ్రీ మాన్స్టర్ టాస్క్ ఉంది కదా, అందులో డిమాండ్ పవన్, కళ్యాణ్, రీతు అండ్ సుమన్ శెట్టి అన్న నలుగురు టీమ్గా ఉన్నప్పుడు
ఆ ముగ్గురు కలిసి ఆ ముగ్గురు కలిసి కళ్యాణ్‌ని ఫస్ట్ తీసేసిర్రు. కళ్యాణ్‌ని తీసేసేటప్పుడు చాలా డిస్కషన్ జరిగినాయి. అంటే 2 సార్లు కెప్టెన్ అయినోళ్ళెవరు, ఒక్కసారి అయినోళ్ళెవరు, హాఫ్ సారి అయినోళ్ళెవరు అండ్ 0 టైమ్స్ అయినోళ్ళెవరు అనేది డిస్కషన్ జరిగింది. 2 సార్లు ఎవరయ్యారు? డిమాండ్ పవన్ అయ్యిండు. ఒకసారి అయింది ఎవరు? కళ్యాణ్ అయ్యిండు. హాఫ్ టైమ్ ఎవరయ్యారు అంటే సుమన్ శెట్టి అన్న. హాఫ్ కెప్టెన్ అని ఎందుకన్నారంటే ఇది లాజిక్ గౌరవ్‌తో పాటు కలిసి అయింది కాబట్టి హాఫ్ అన్న సెన్స్‌లో హాఫ్ కెప్టెన్ అని చెప్పి పిలిచిరన్నట్టు ఆ రోజు. మనిషి హాఫ్ ఉన్నాడని కాదు. రైట్. అటెన్‌గా ఇక్కడ రీతు చౌదరి 0 సారి. అంటే ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు. ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్‌గా పోదాం అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసిండు కళ్యాణ్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కళ్యాణ్ సుమన్ నామినేట్ చేసేటప్పుడు ఇవే రీజన్ చెప్పింది కాబట్టి ఇది ఇక్కడనే చెప్పేస్తే అయిపోద్ది. ఫస్ట్ రౌండ్‌లో కళ్యాణ్‌ని తీసేయడం. ఎందుకంటే అక్కడ బలం ఎక్కువ ఉంది. రీతు, కళ్యాణ్ అన్నారు. డిమాను కళ్యాణ్ అన్నాడు. డిమాన్ కళ్యాణ్ అనడానికి వెనకాల రీజన్ కూడా ఉంది. ఎందుకంటే కంటెండర్‌గా ఎవరిని తీసేయాలి అని అంటే డిమాన్ని తీసేయాలి అని చెప్పి ముందే చెప్పిండు కళ్యాణ్. అందుకని చెప్పి అక్కడ కాలింది. 7 సార్లు నేను కెప్టెన్ కాలేదురా అనగాని అట్లా చేయడంతో ఆయన కాలింది. సో ఆ పంచాయతీ ఉంది అక్కడ. రైట్. ఇక్కడ డిమాన్ కళ్యాణ్ అన్నాడు. రీతు కళ్యాణ్ అన్నాడు. సుమన్ శెట్టి అన్న ఎవరైనా ఓకే. నేను బచాయిస్తే చాలు అనే సెన్స్‌లో ఉన్నాడు. అక్కడ సుమన్ శెట్టి అన్న మీద కోపం వచ్చింది కళ్యాణ్‌కి. రైట్. ఫస్ట్ రౌండ్‌లో కళ్యాణ్ అవుట్ అయిపోయాడు కదా! ఆ తర్వాత సెకండ్ రౌండ్‌లో డిమాండ్ పవన్‌ని తీసేద్దాం అని చెప్పి చూస్తే డిమాండ్ పవన్ ఆల్రెడీ లైవ్‌లో మనం చూస్తే డిమాండ్ పవన్ ఇక్కడున్న ఆడలేమో అక్కడికి పోయి ఆడాల్సిందే. ఎట్లాగో రీతు కెప్టెన్ కాలేదు కాబట్టి రీతుకే సపోర్ట్ చేస్తారు అందరూ. కాబట్టి నేను లోపలికి పోయి ఆట ఆడాలి అని చెప్పి ఫస్ట్ రౌండ్‌లో కూడా తను పోవడానికి రెడీగా ఉన్నాడు. తను పోవడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా సుమన్ శెట్టి అన్న డిమాండ్ పేరు చెప్పలేదనేది కళ్యాణ్ బాధ యాక్చువల్లీ. రైట్. సెకండ్ రౌండ్‌లో డిమాండ్ పవన్‌ని పంపించడానికి ఇటు రీతు అండ్ అటు సుమన్ శెట్టి అన్న ఓటేస్తారు. అక్కడ డిమాండ్ పవన్ బాగా హర్ట్ అవుతాడు. సో హర్ట్ అయ్యిండు కాబట్టి కానీ ఫైట్ చేయడు. చక్కగా వెళ్ళిపోతాడు. ఫైట్ చేయి అని అక్కడ తనుజ చెప్తుంది. నువ్వు ఫైట్ చేయి, నువ్వు ఉండు నీకు కనీసం ఆప్షన్ ఉంటుంది కదా అన్న సెన్స్‌లో చూస్తుర్రు. ఆయన కానీ ఫైట్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఈ టాపిక్ మీదకెళ్ళి ఇమాన్యుల్ ఏదో ఒక డామినేషన్ రీజన్ ఇక్కడ ఉన్నోళ్ళే కొంతమంది ఏదో ఒక రీజన్ చెప్పాలి. అంతే తప్పదు. ఇమాన్యుల్‌కి ఎవరి మీద రీజన్స్ ఉంటాయి, ఎవరి మీద రీజన్స్ ఉండయి. అండ్ అవినాష్ అంత బాగా చెప్పిండు. నీ కాంపిటీషన్ ఎవరితోటో నువ్వు అర్థం చేసుకో అని చెప్పిండు. ఎవరితోటి? తనుజతోటి. మరి తనుజ తప్పులు ఏరి చెప్పాలి. చెప్తే అవినాష్ అట్లా చెప్పగానే ఇట్లా చేసిండని మనమే అంటాం. అందుకని చెప్పి ఇట్లా సల్లగా పోయిండు అన్నాడు. ఇమాన్యుల్ డిమాండ్ పవన్ అతను గేమ్‌లో గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చలేదు అన్నాడు. ఆ రీజన్‌తో నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేసిండు. రైట్. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ సుమన్ అన్నని నామినేట్ చేసిండు. ఎందుకంటే స్టాండ్ తీసుకొని డిమాండ్ పవన్‌ని చేయకుండా నన్ను చేసిండు. నన్ను బయటకు పోవడానికి ఓటేసిండు. నాకు నచ్చలేదు. అది కరెక్ట్ కాదు. స్టాండ్ తీసుకోవాలి కదా! ఎందుకంటే నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసిన. డిమాండ్ పవన్ 2 సార్లు అయ్యిండు. నేను ఒక్కసారి అయినా, నువ్వు హాఫ్ టైమ్ అయినావు, రీతు 0 టైమ్స్ అయింది అని ఎక్స్‌ప్లెయిన్ చేయంగా కూడా నన్ను తీసేసిండు. అది నాకు నచ్చలేదు అని చెప్పి అది కరెక్ట్ కాదు అని చెప్పి మన సుమన్ అన్నని నామినేట్ చేసిండు. ఆ తర్వాత భరణి అన్న వచ్చి తనుజని నామినేట్ చేసిండు. దీనికి రీజన్స్ ఏందో నాకు క్లారిటీ తెలియలేదు కానీ మనం మ్యాక్సిమస్ చెప్పలేదు. మ్యాటర్ ఏంటంటే గొడవకి కారణం నువ్వే అనే పాయింట్లో ఉన్నాడు కదా! సో ఆ పాయింట్ మీదకెళ్ళి నామినేట్ చేసినట్టున్నాడు. ఏది తనుజ వర్సెస్ దివ్య గొడవకి మెయిన్ రీజన్ ఫస్ట్ నువ్వే అట్లా అన్నావు కాబట్టి అక్కడ గొడవ స్టార్ట్ అయింది అన్న సెన్స్‌లో. నాగార్జున గారు ఆల్రెడీ దివ్య తప్పు ఉంది అని చెప్పినా కానీ ఇక్కడ భరణి అన్న ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి తనుజకి రీజన్ చెప్తాడు. యాక్చువల్లీ రేపు మళ్ళీ పంచాయతీ అవుతుంది. ఎందుకు తెలుసా? భరణి అన్నని మళ్ళీ నాన్న అనడం స్టార్ట్ చేసింది ఇవాళ పొద్దుకి మిడ్ ముచ్చట్లలో మనకి. భరణి గారు కాఫీ తాగుతారా? కాఫీ తాగరు. సుమన్ శెట్టి అన్న కాఫీ తాగుతారని. ఈమెనేమో కాఫీ తాగరు అని చెప్పి కామెడీ చేస్తుంది. ఆ తర్వాత ఆయన వచ్చి నేను తాగనా కాఫీ అన్నట్టుగా అంటాడు. అక్కడ కప్పు పెట్టినాక కాఫీ పోసి తీసుకోండి నాన్న అని అనడం. బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుల్ తోటి నేను స్టార్టింగ్లో భరణి గారిని నాన్న నిలపించేదాన్ని ఒకసారి చేయవా అని చెప్పి అంటుంది అన్నట్టు. టాప్ 5లో ఫిక్స్ ఎవరో అర్థమైంది కదా! ఇమాన్యుల్ తనుజ ప్రతి ఒక్కరి దాంట్లో ఇద్దరు తర్వాత పొజిషన్లలో ఉన్నారు. అంటే ఏ కంటెస్టెంట్‌కి వాళ్ళ కంటెస్టెంట్‌కి పెట్టుకున్న తర్వాత మిగతా 2 పొజిషన్లలో ఖచ్చితంగా ఇమాన్యుల్‌ని తనుజని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ పాయింట్ మీదకెళ్ళి తనకి హ్యాపీగా ఉంది. అండ్ ఇంకో థింగ్ ఏందంటే వీళ్ళిద్దరు ట్రాక్ బాగా పోయింది అన్న సెన్స్‌లో అందరూ చెప్పడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మైండ్‌లో. సరే అవన్నీ పక్కన పెట్టుర్రి. జనరల్‌గానే పోయింది అనుకుందాం. నాన్న అని మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకుందాం. సో అన్నది కాబట్టి ఇప్పుడు సడన్‌గా భరణి అన్న మళ్ళీ తనుజని నామినేట్ చేస్తే రేపు మళ్ళీ పంచాయతీ అవుతుంది. మళ్ళీ రేపు నాన్న సార్ అవుతాడు గంతే. నెక్స్ట్ డిమాండ్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేసిండు. ఏంటంటే 7 వారాలు నేను కెప్టెన్ కాలేదు, కంటెండర్ కానివ్వట్లేదు, ప్రాబ్లం అవుతుందని నా ప్రాబ్లం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాడొచ్చి నన్ను తీసేయడం నాకు నచ్చలేదు. సో అందుకని చెప్పి నేను కళ్యాణ్ నామినేట్ చేస్తున్నా అన్నాడు. సో ఈ రీజన్ తోటి అండ్ కళ్యాణ్ డిమాండ్‌ని తీసేసిండు. అంటే నెక్స్ట్ రౌండ్‌లో కళ్యాణ్ డిమాండ్‌ని తీసేసిండు కదా! సో ఆ రీజన్ తోటి అటు సైడ్ ఇటు సైడ్ వార్ ఫైర్ గట్టిగానే ఉండబోతుంది. వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ జరగబోతుంది. ఇందులో రీతు కూడా రాబోతుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న సంజనాని నామినేట్ చేసిండు. సంజన అల్కగా దొరుకుతుంది అబ్బా. సంజన అక్క సుమన్ శెట్టి అన్నకి అల్కగా దొరుకుతుంది. సో ఏజ్ గ్రూప్ కూడా దగ్గరగా ఉంటుంది అనే సెన్స్‌లో కూడా ఉంటాడు మనిషి. ఊరికే అంటున్నా. సుమన్ శెట్టి అన్న సంజనాని నామినేట్ చేసిండు. రీజన్స్
తుమ్రీ రీజన్స్, నథింగ్ ఈజ్ గ్రేట్ రీజన్. సింపుల్గా తొక్కల క్యాప్టెన్ అన్నందుకు బాధపడుతున్నా అన్న సంగతి చెప్పినా ఆశ్చర్యపోకర్లేదు. సో రీజన్స్ లేవు ఈయనకి. సంజన కానీ, రీతు కానీ, దివ్య కానీ వీళ్ళైతే కనుక ఎలిమినేట్ అవుతారు. దివ్యని అయితే నామినేట్ చేయలేడు కాబట్టి సంజన కన్నా నామినేట్ చేసిండు. పెద్ద రీజన్సే ఉంటాయి, సిల్లీ రీజన్సే ఉంటాయి మళ్ళీ మళ్ళీ. అండ్ నెక్స్ట్ 7th తనుజ వచ్చేసి డిమాండ్ పవన్ని నామినేట్ చేసింది గివ్ అప్ అనే కారణంతో. గివ్ అప్ ఇచ్చిండు అనే కారణం, ఇమాన్యుల్ ఇచ్చిన కారణంతో మళ్ళీ చేసింది. సో ఆడ గివ్ అప్ ఇవ్వకపోయినా ఏదో ఒకటి అవుతుంది అక్కడ, పెద్ద ముచ్చటేం కాదు కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని చేయాలని చెప్పి డిమాండ్ పవన్ చేసినట్టుగా అనిపించింది. ఈమె దివ్యనికితని చేస్తే గట్టిగా ఉండేది. దివ్యనికిత డిమాండ్ పవన్ని దివ్యనికిత తనుజని చేస్తే సూపర్ ఉండేది, కానీ చేయలేదు. సో అది. అండ్ ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయినబ్బా, డిమాండ్ పవన్ తర్వాత డిమాండ్ పవన్ కళ్యాణ్ చేసింది కదా, ఆ తర్వాత దివ్యనికిత వస్తుంది. దివ్యనికిత వచ్చి భరణి అని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నాకు స్టాండ్ తీసుకోలేదు, నా కోసం నిలబడతలేడు, అవసరం ఉన్న చోట అసలు హ్యాండ్ ఇస్తాడు తప్ప స్టాండ్ ఇస్తలేడు అని చెప్పి, సో ఈ పాయింట్ మీదకి వెళ్ళి నామినేట్ చేయబోతుంది. అసలు తనుజాకి ఈమెకి జరిగిన గొడవలో కూడా తనను పిలిస్తే కూడా స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్ కూడా ఉంది. నాకేం సంబంధం, మీరు కొట్టుకొని చావండి అని అనడం నాకు అది నచ్చలేదు అని సెన్స్. సో అసలు నేనేమంటే దివ్యనికైతే కంటిన్యూ చేసేదండి తనుజతోటి, ఆ వార్ ఫైర్ కంటిన్యూ, ఆ వార్ కొట్లాట పంచాయతీ కంటిన్యూ చేస్తే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ సంజనాక్క వచ్చేసి భరణి అన్న నామినేట్ చేసింది. భరణి అన్న, లయన్ అన్న ఎందుకు నామినేట్ చేసిందో మనకు రీజన్స్ కరెక్ట్గా తెలియలేదు, కానీ ఎందుకు చేస్తాబా వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఉంది. భరణి అన్న గివప్ ఇవ్వలేదు, ఇమాన్యులుడు గివప్ ఇవ్వలేదు, మరి ఏంది ఏదో ఉంటే సిల్లి పంచాయతీలు అంతకు మించి ఉంటాయి. కానీ సో సంజనక్క భరణి అన్న నామినేట్ చేస్తుంది. ఆమెకు అడ్డం, టాప్ 5కి అడ్డం అయితే భరణి అన్న అవుతాడు కాబట్టి భరణి అన్న నామినేట్ చేసింది. సో రీతుకి అయితే మరి స్పెషల్ పవర్స్ ఏమైనా ఉంటాయి కావచ్చు, రీతు అయితే ఎవరిని నామినేట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇవి మనకి నామినేషన్స్. మళ్ళీ అవే సిల్లీ రీజన్స్ ఉంటాయి. టఫ్ ఫైట్ ఏదైతే జరుగుతుందో ఆ ఫైట్ అయితే కంటిన్యూ అయ్యేటట్లేదు. సో రేపు జరగబోతున్న కళ్యాణ్ వర్సెస్ డిమాండ్లో కళ్యాణ్కి పాజిటివిటీ వస్తుంది, డిమాండ్కి పాజిటివిటీ వస్తుంది. ఈ లెక్కన కళ్యాణ్ ఇంకొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నామినేషన్స్కి సంబంధించింది. ఇంకేమున్నాయి కళ్యాణ్ రీతు, ఓకే. సో ఇక ఈ కంటిన్యూటీ వార్ అనేది అంటే సెకండ్ లెవెల్కి సంబంధించిన అప్డేట్స్ వస్తే కానీ మనం పర్ఫెక్ట్గా ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు అనేది 100% గంటాపదంగా చెప్పలేమన్నమాట. ఇది మ్యాటర్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దీనికంటే ముందు ఖచ్చితంగా ఎపిసోడ్ రివ్యూ చూడరు, అది ఖతర్నాక్ ఉంటుంది. ఇది ఓకే కానీ అది సూపర్ ఉంటుంది. ఓకేనా? రైట్, బాయ్.